హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు దిశ టీవీ సో మాస్ జాతర ట్రైలర్ అయితే వచ్చేసింది సో ఎలా ఉంది ఏంటి ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి మ్యూజిక్ ఎలా ఉంది ఏంటి అనేది పబ్లిక్ అడిగి అయితే తెలుసుకుందాం వచ్చేయండి హాయ్ అండి మీ పేరు నా పేరు కృష్ణ ఓకే మాస్ జాతర ట్రైలర్ ఎలా అనిపించింది మాస్ జాతర చూశాను ఫుల్ మాస్ అసలు మళ్ళీ క్రాక్ మూవీ చూసినట్టుంది సో క్రాక్ మూవీలో ఎలా టీజర్ వచ్చిందో ట్రైలరు అలాగే సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా చూసినట్టుంది అందులో ధమాకా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో శ్రీలీలతో అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే ఎంత బాగుంటుందో ఇటు ట్రైలర్లో చూసాము సో సినిమా కోసం అయితే నేను ఫుల్ వెయిటింగ్ టుమారో రిలీజ్ కాబట్టి పిచ్చ వెయిటింగ్ నేనైతే ఆ ఎలివేషన్స్ కానీ అదంతా మీకు ఎలా అనిపించింది ఆ ఎలివేషన్ కానీ అతను ఇప్పటికి కూడా ఆ ఏజ్లో కూడా ఆ ఎనర్జీ ఏంటో రవితేజ గారికి అలాగే అందరూ ఉంటే సినిమాలు ఇంకా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మనం యంగ్గానే ఉన్నట్టు అలాగే యాక్ట్ చేసి అలాగే ఎనర్జీగా ఉండొచ్చు ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఎనర్జీలో రవితేజ గారి తర్వాతే డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు డైరెక్షన్ అంటే ట్రైలర్ని బట్టి చూస్తే డైరెక్టర్ గారు ఏ విధంగా ఎన్ని రోజులు అతను ఓపికతో ఉన్నాడు రవితేజ గారితో చేయటానికి సో ఆ అవకాశం ఇతనితో దొరికింది కాబట్టి సినిమాలో పక్కాగా హిట్ పడుతుందని మనం అభిప్రాయపడచ్చు డైలాగ్స్ అవన్నీ మీకు ఎలా అనిపించింది బాగున్నాయి డైలాగ్ పరంగా అన్నీ బాగానే ఉన్నాయి సో ఇంకా అంటే సినిమా చూసిన తర్వాత ఇంకా బయటకు వస్తాయి కాబట్టి రీల్స్ ఇంకా ఎనర్జీగా ఉంటుంది సో ఒక సాంగ్ ఈడియట్ మూవీలో కూడా రిపీట్ చేసి మళ్ళీ అదే సాంగ్ని వాడారు కాబట్టి ఆ సాంగ్ కోసం కూడా నేను పిచ్చ వెయిటింగ్ అంటే శ్రీలీల యాక్టింగ్ కానీ లేదంటే ఆ మూవీలో మీకు ఎలా అనిపించారు ట్రైలర్ చూసినప్పుడు అదే మరో ధమాకా లాగా ఉంది ఇద్దరు ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు డ్యాన్స్ కోసం వెళ్తారు కొంతమంది శ్రీలీల గారు ప్రతి సాంగ్ ట్రెండ్ అవుతుంది సో ఈ మూవీలో కూడా చాలా సాంగ్స్ 2-3 ట్రెండ్ అయినాయి ఎనర్జీకి మెచ్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీలీల గారు అంటే ఇప్పుడు విలన్గా నవీన్ చంద్ర గారు చేస్తున్నారు కదా ఈ మూవీలో సో ఆయన రోల్ ఎలా ఉండబోతుంది అసలు ఏంటి ఆ మూవీలో అని చెప్పి అతని మూవీస్ నాకు అందాల రాక్షసి దళం ఎవరు ఈ 3 మూవీస్ నాకు ఆయన సినిమాలో నాకు ఫేవరెట్ సో ప్రతి సినిమాలో ఆయన అమాయకత్వంగా ఇన్నోసెంట్గా ఉండేవాడు సో ఈ మూవీకి వచ్చేసరికి ఆ మాస్ క్యారెక్టరు అందులో విలన్ క్యారెక్టరు అసలు ఎలా చేస్తారనేది అదొక కన్ఫ్యూజను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా అతని కోసమైనా పోయి థియేటర్ పోయి చూడాలి అంటే ఎలా చేస్తారు ఆ విలన్ క్యారెక్టర్ ఎలా ఆయన ఇంప్రూవ్ చేసుకున్నారో దాన్ని బట్టి నాకు విలన్ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం హీరో కంటే సో దానికోసమైనా నేను రేపు బుక్ చేసుకొని మరీ వెళ్ళి చూస్తాను అంటే అప్పటికి ఇప్పటికీ రవితేజ గారు మాత్రం అలానే ఉన్నారు అంటే హీరోలు లావ్ అవుతున్నారు సన్నం అవుతున్నారు కానీ ఈయన యాక్టింగ్ కానీ లేదంటే చూడడానికి కానీ అలాగే ఉన్నారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు అదే ప్రతి ఒక్కరూ ఏజ్ పెరిగే కొద్దీ లావ్ అవుతారు ఇంకా డల్ అయిపోతారు కానీ ఇలా రవితేజ గారు ఇలా కాదు అదే ఎనర్జీ అదే బాడీ అదే లాంగ్వేజ్ అదే మాస్ అసలు 4 ఎక్కడికి పోలేదు అప్పుడు ఈడియట్ మూవీలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అది ఆయన దేవుడిచ్చిన అవకాశం అది టైటిల్ మీకు ఫస్ట్ ఎలా అనిపించింది మాస్ జాతర అంటే ఆ టైటిల్లోనే ఉంది మాస్ అనేది ఇంకా ఎలాంటి సినిమా అని మనం ఆ టైటిల్ని చూసే వెళ్ళిపోవచ్చు ఎంత మాస్ ఉంటుందా అని అంటే ఇప్పుడు రవితేజకి అంటే రవితేజ డైలాగ్కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు సో రేపు గ్రేస్ ఎలా ఉండబోతుంది థియేటర్స్లో అదే అసలు ఆయన ఒక డ్యాన్స్ వేయటం కానీ పరిగెత్తటం కానీ ఏదైనా డైలాగ్ చెప్పినా కూడా అక్కడ యూజువల్స్ మామూలుగా పడవు పేపర్లు ఎగురుతాయి అలా ఉంటుంది ఆయన ఎనర్జీ ఓకే ఇప్పుడు మాస్ జాతర గురించి ఒక్క మాటలో చెప్పాలని మీరేం చెప్తారు మా అన్న నడిచొస్తే మాస్ అన్న సాంగ్ గుర్తు రావట్లేదు అన్న నడిచొస్తే మాస్ అన్న నుంచుంటే మాస్ అయ్యా మాస్ ఏరా మామా అంతే థ్యాంక్ యూ సో నమస్తే సార్ నమస్కారం అండి సో మీ పేరు నా పేరు నూకరాజు నాయుడు ఓకే ఇప్పుడు మాస్ జాతర ట్రైలర్ అయితే వచ్చింది కదా సో ఎలా ఉంది పెద్ద జాతరలా ఉంది చాలా చాలా బాగుంది రవితేజ పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రతి సీన్లో కూడా ప్రతి డైలాగులో కూడా చాలా చాలా బాగుంది కానీ ఒక డైలాగ్ మాత్రం బాగా నవ్వు తెప్పించింది ఏంటంటే శ్రీలీల రాజేంద్ర ప్రసాద్ గారి పళ్ళు రాలిపోతాయి అని చెప్పినప్పుడు మనం ఎందుకమ్మా రాలగొట్టడం 2 ఏళ్ళు ఆగితే అవే రాలిపోతాయి నిజంగా మంచి డైలాగు చాలా చాలా బాగుంది నిజంగా మాస్ జాతర అన్నందుకు ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక పండగలా ఉంటుంది అనిపిస్తుంది రవితేజ సినిమాలలో కొంచెం బెస్ట్ సినిమాగా ఉండబోతుంది అన్నట్టు సూచన కనపడుతుంది చాలా చాలా బాగుంది బీజిఎం కూడా చాలా బాగుంది నేను ఇందాక మా ఇంటి దగ్గర టీవీలో చూశాను మామూలుగా లేదు అసలు సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం రేపే కదా చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా మాత్రం
రవితేజ గారికి మంచి పేరు తీసుకొస్తుంది అనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా అంటే ఇప్పుడు రవితేజ అలాగే శ్రీలీల వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? ఆల్రెడీ మనం చూసాం ధమాకా, సో ఇది ఎలా ఉంది? దానికంటే ఇంకా బాగుంటుంది. ధమాకా కంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే డైలాగ్స్, ఆ పర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్, ప్రతి షాట్లో కూడా ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నారు. ఇక్కడ డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు. సినిమా మాత్రం ఒక సెన్సేషనల్ మూవీ అవుతుందేమో. ఇప్పుడు దగ్గరలో ఏ సినిమాలు లేవు. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని చెప్పి మాత్రం అనుకుంటున్నాను. అంటే ఆ లుక్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాండ్సమ్. నిజంగా రవితేజ గారు ఈ సినిమాలో చాలా అందంగా కనపడుతున్నాడు. మరి ఏం చేశారు? అంటే ఎవరికైనా ఏజ్ ఎక్కువ వస్తూ ఉంటుంది, ఫేస్ అంతా మారిపోతూ ఉంటుంది, కానీ ఎప్పటికీ ఇంకా యంగ్గా తయారవుతున్నారు. చిరంజీవి గారు అందంగా ఉన్నారనుకుంటే రవితేజ కూడా చాలా అందంగా ఉన్నాడు. ఎందుకంటే మొన్న చిరంజీవి గారి సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా అమ్మ ఇంత అందంగా ఉన్నాడేట్రా బాబు అంటే, ఇప్పుడు మళ్ళీ ట్రైలర్ చూసిన తర్వాత ఈయన ఇంత అందంగా ఉన్నట్టే ఇద్దరు కూడబలుక్కుని, చిరంజీవి గారు ఇద్దరు కూడబలుక్కుని మంచి డైట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. చాలా చాలా అందంగా ఉన్నారు. ఈ మాస్ జాతర ఒక సెన్సేషనల్ జాతర కాబోతుందేమో అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి రవితేజ గారికి మంచి పేరుతో పాటు వారి అభిమానులు కూడా మంచి పేరు రావాలని కోరుకుందాం. అంటే ఇప్పుడు ఇందులో నవీన్ చంద్ర గారు విలన్ రోల్ చేస్తున్నారు కదా, సో ఎలా అనిపించింది? ఆయన మంచి పర్ఫార్మరు. ఆయన ఇంకా సరిగా వాడట్లా నవీన్ చంద్రని సరిగ్గా వాడితే మన తెలుగు సినిమాకి ఒక మంచి విలన్ దొరికినట్టే. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సెన్సేషనల్ మూవీ చూడబోతున్నాం అనిపిస్తుంది. నిజంగా చాలా హ్యాపీ ఉంది. రేపు పొద్దున్నే కదా సినిమా, రేపు మార్నింగ్ వెళ్తున్నాం. చాలా చాలా బాగుంటుంది సినిమా. మంచి హిట్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మాస్ జాతర ట్రైలర్ గురించి అయితే చూసారుగా, పబ్లిక్ ఏం చెప్పారో. సో పేరులోనే ఉంది మాస్ జాతర. సో చాలా హైప్ అయితే ఇస్తున్నారు. సో మూవీ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం అయితే తెలుసుకుందాం.